కాంగ్రెసు, బీఆర్ఎస్ ఈ 2 కూడా ఆగస్టు లోపు అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న చర్చ ఒకటైతే మీరు ఇంకోటి మాట్లాడుతున్నారు. డోర్లు ఎత్తినాం అని రేవంత్ రెడ్డి అన్నాడు. మేము డోర్లు అయితే మీ దగ్గర ఉండరు వీళ్ళు అంటున్నారు. మరి వీళ్ళు ఒకరు డోర్ ఒకరు ఎత్తుకున్నారు కదా, మరి అక్కడి నుంచి ఎట్లా వస్తారు? ఇంకా ఇప్పుడు వాళ్ళు ఈ రాష్ట్రంలో బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలే. ఈ రాష్ట్రంలో జరగబోయేది ఏంటంటే బీజేపీ ఎప్పుడు కూడా బలవంతుడు ఏం చేస్తాడంటే వాని తర్వాత అడ్డం పెట్టుకొని కిందోని ఫస్ట్ చంపుతాడు. ఇవాళ ఉద్యమాలని పోరాటాలని అణచేది ఎవడు? ఆడ కూర్చున్న ప్రధానమంత్రి వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా, ఆడ కూర్చున్న డీజీపీ వస్తాడా? ఎవరు చేస్తారు? లాఠీ పట్టుకొని వచ్చేది ఎవరు? తుపాకీ పట్టుకొని వచ్చేది ఎవరు? AK-47లు, SLRలు, 303లు ఇవన్నీ టిఆర్ గ్యాసులు పట్టుకొని వచ్చేది ఎవరు? కిందోళ్ళు, మన అన్నదమ్ముల రూపంలో ఉన్న పేదోళ్ళు. వీళ్ళని అడ్డం పెట్టుకునే వాడు దెబ్బ కొడతాడు. ఇవాళ ఇక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ని చంపేస్తుంది. ఫస్ట్ చంపేసిన తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ని తునాతునకలు చేసి పడేస్తుంది. అంటే మీ ఉద్దేశం బీఆర్ఎస్ పట్ల దాని భవిష్యత్తు పట్ల మీకున్న అవగాహన ఏమిటి? ఇక చూస్తున్నాం కదా మనం. వీళ్ళు ఈ 3 నెలలు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలలు వాళ్ళ అవగాహన రాహిత్యము, ఎత్తుగడల రాహిత్యము లోపం వల్ల ఇక అయిపోయింది. ఇప్పుడు ఏం అయిపోయింది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం రాదన్నట్టే అయిపోయింది. ఎప్పుడైతే కవిత అరెస్ట్ తోటి ఒక ఎండుకు వచ్చిందో ఇంక అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఇంకేమైనా ఉన్నదా? ఏమున్నది అక్కో అని పాటలు పాడుకోవాల్సింది ఏం లేదుగా. ఏమున్నది ఆడ? ఏమున్నది చెప్పు. 23వ తారీఖు నాడు ఆమెను ఇంట్రాగేషన్ అయిపోయి తీసుకొచ్చిన తర్వాత ఎన్ని వాస్తవాలు బయటకు వస్తాయో చూడండి. దేనికి సంబంధించిన వాస్తవాలు? ఈ లిక్కర్ స్కామ్ రూపంలో ఉండి బీజేపీ ఏదైతే ఎవరెవరిని దెబ్బ కొట్టాలనుకుందో అన్నిటి బయటికి తెస్తారు. ఫస్ట్ కేజ్రీవాల్ మీద పడుతుంది ఫస్ట్ దెబ్బ. అయిపోయిన తర్వాత ఇప్పుడే డీలా పడిపోయారు కదా, ఉన్నారా? ఎవడి వాడు అసలు రాత్రి వరకు ఒక పార్టీలో ఉంటాడు, తెల్లారేసరికి మీడియాలో చూడాల్సి వస్తుంది. ఎవడు ఏ పార్టీలో ఉన్నాడో అర్థమవుతలేదు. ఎవడు ఎక్కడో కప్పుకుంటాడో, ఎవడు ఎక్కడ ఉంటాడో, ఎవడు ఎవరి పక్కన ఉంటాడో అసలు వాళ్ళ భార్యలకు కూడా చెప్తున్నాడో లేదో నా డౌటే. 10 ఏళ్లలో చాలా మంది చాలా పార్టీ అటు ఇటు మారిపోయినారు. 10 ఏళ్లలో జరిగినటువంటి మార్పు 100 రోజుల్లో జరుగుతుంది ఇప్పుడు. అంటే కాంగ్రెస్ పరిపాలన అంతే కదా. ఇప్పుడు ఏముందన్నా ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు కానీ కాకపోతే ఏంటంటే వీళ్ళు సరే జాగ్రత్త పడదాం, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరినీ బీజేపీ వైపు పోకుండా మనం జాగ్రత్త పడదాం అనుకుంటున్నారు. కానీ ఏముంటుందన్న, ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ తెల్లారి బీజేపీలో పోడా? ఇవాళ కాంగ్రెస్లో ఉన్న మంత్రులు రేపు పోతలేరా? పోరా? మనం బయట చూస్తలేమా? బయట ఇటువైపు రానికి అటువైపు పోకుండా ఎన్ని రోజులు ఉంటాయి? గేట్లు ఎత్తుతావు నువ్వేమన్నా తాళాలు ఎత్తావా? ఇప్పుడు ఆయన ఏమన్నాడు మనకి, మీరు చాలామంది ఏమనుకుంటున్నారంటే బంగారు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ కాదు, బంగారం రూపంలో ఉన్న మనకి హాత్ కడీలు వేసిండని చెప్పిన నేను. ఇనుప కడీలు పోయి హాత్ కడీలు బంగారు కడీలు వచ్చినాయి. ఇనుప కడీలో ఉన్న కరగదీయవచ్చు తొందరగా, బంగారం దాన్ని చేయలేము. ఇవాళ బంగారం కడీలు వేసినటువంటి బీఆర్ఎస్లోనే ఎవడు ఉంటలేడు. దీంట్లో ఉంటాడా? కాంగ్రెస్లో ఉంటాడా? ఎవరుంటారన్నా రేపు ఎవరుంటారు చెప్పండి? అవును. అంటే మీరు నాకు అర్థం కావట్లేదు, మొత్తం అంత అస్థిరత, సంక్షోభం వైపు రాజకీయాలు వెళ్తున్నాయి. ఇప్పుడు మనకు అదే కదా కనపడేది. ఎవడు దీంట్లో ఏమన్నా నీతి, నియమము, పద్ధతి, విలువలు ఏమన్నా ఉన్నాయంటారా? ఎక్కడున్నాయి చెప్పు. ప్రొఫెసర్లు, సీతారాం నాయక్ ప్రొఫెసర్, చదువుకున్నోడు, విద్యార్థులకు విద్యాబోధన చేసినోడు, ఎవడో రాజకీయ నాయకు పుట్టుకతో రాజకీయాల్లో ఉండి పెరిగినోడే వాడేదో తప్పులు చేస్తాడు అనుకుంటాం. ఇవాళ ఎవడైనా ప్రొఫెసర్లు అదే పని చేయబట్టి లెక్చరర్లు, జర్నలిస్టులు, లాయర్లు, డాక్టర్లు, బుద్ధిజీవులు అంటే వాళ్ళు ఎవడైనా ఏ పార్టీలో ఎవడైనా ఉంటాడా? విలువలతో ఉంటాడా? ఒక్క పార్టీకి ఒక జెండాకి ఎవడైనా కట్టుబడి ఉంటాడా? ఎవడుంటాడు చెప్పు? నాకున్న అవగాహన ప్రకారము పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా మోడీ గారు, అమిత్ షా వాళ్ళ నాయకత్వంలో మళ్ళీ 3వసారి ప్రభుత్వం కేంద్రంలో వస్తే భారతదేశంలో పెను మార్పులు వస్తాయి. ఒక భయంకరమైనటువంటి రోజులు మనం చూడబోతాం. మనం ఎప్పుడో చిన్నప్పుడు 1922 మధ్య
ప్రపంచంలో ఫాసిజాన్ని చూసినాం, ఓ ముస్సోలిని, ఒక ఆ, హిట్లర్ రూపంలో చూసినాం అని మనం పుస్తకాలు చదువుకున్నాం, సోషల్ స్టడీస్ పుస్తకాల్లో. కానీ భారతదేశంలో మళ్ళీ అటువంటి ఫాసిజం రాబోతున్నది. అంత దారుణంగా భయంకరంగా వస్తుంది చూడండి మీరు, మామూలు రూపంలో ఉండదు ఇక్కడ. అరే వాడు ఒకవైపు కర్ణాటక ఎంపీ మొన్న సిట్టింగ్ ఎంపీ ఏం చెప్పిండు, రాజ్యాంగాన్ని మారుస్తాం. మరి ఏముందన్న ఇది ఒక యాంకర్ రూపంలో ఉన్న బుచ్చన చెప్పలే, ఈ ఒక ఉద్యమకారుడు పక్కన అన్న నేను ఉద్యమకారుడు అని బంద్ చేసుకున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్యమకారుడు అన్న తర్వాత, రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు అన్న తర్వాత, ఇన్నయ్య కూడా ఉద్యమకారుడు అంటే వానంత పిచ్చోడు మూర్ఖుడు ఇంకో లేడు. నేను ఉద్యమకారుడు కాదు, నేను ఒక తెలంగాణ పిచ్చోడిని అంతే. ఇక అంతకు మించి నన్ను ఉద్యమకారుడు అనకుర్రి, నువ్వు తెలంగాణ పిచ్చోడు అనే సంప్రదించండి.